హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని ఐడియాస్. ఈ వీడియోలో మనం ఈ హ్యాండిల్ ఎలా వేయాలో నేర్చుకుందామండి. సో పూజా బుట్టకి హ్యాండిల్ అనేది సూపర్గా ఉంటుంది. సో ఇలాంటి పూజా బుట్టలకి ఇలాంటి హ్యాండిల్స్ వేస్తే చాలా బాగుంటుంది. ఓకేనా. సో బుట్ట అనేది ఇలా ఫినిష్ చేసుకున్నానండి. దీనికి హ్యాండిల్ అనేది 6 వైర్స్ తీసుకున్నానండి. 6 ఫీట్స్ తీసుకున్నా. ఓకేనా. మీరు కలర్ మల్టీ కలర్ అయినా తీసుకోవచ్చు, లేదు ప్లెయిన్గా కూడా మీరు వేసుకోవచ్చు. బుట్టకు 2 కలర్స్ తీసుకోండి, 2 కలర్స్ తీసుకోండి. సింగిల్ కలర్ ఓకే అన్న ఇలా 6 కలర్స్ అంటే 6 వైర్స్ 6 ఫీట్స్ తీసుకోండి. ఓకేనా. సో ఇక్కడ నేను 2 వైర్స్ తీసుకున్నాను, సమంగా ఫోల్డ్ చేసుకున్నానండి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్లో ఒక లూప్, రైట్ హ్యాండ్లో ఒక లూప్ పెట్టుకున్నా. ఈ లూప్ క్రియేట్ చేసేది వచ్చేసి మనకి కింద వైపు వస్తుంది కదా, ఈ వైర్ అనేది రైట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. 2 లూపుల్లోనూ మనకి ఫ్రంట్ రైట్ సైడ్ వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఓకేనా. పెట్టుకొని లూప్లోకి ఇన్సర్ట్ చేయాలండి. బేసిక్ నాట్ అందరికీ వచ్చు కదా, రాకపోతే వీడియోని ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. సో బేసిక్ నాట్ ఇలా వేసుకోండి. సో ఇలా ఈవెన్గా ఉందా లేనేది పైన కింద చెక్ చేసుకోవాలి. తర్వాత సైడ్స్లో చెక్ చేసుకోవాలి. ఏదైనా ఎక్కువ ఉంటే తగ్గించుకోవాలంటే అంటే లూజ్ చేసేసి టైట్ చేసుకున్నారంటే మీకు ఈవెన్గా వచ్చేస్తుంది. ఓకేనా. సో బేసిక్ నాట్ వేయడం ఎవరికైనా రాకపోతే ఛానల్లో వీడియో అనేది బేసిక్ నాట్ ఎలా వేయాలో అప్లోడ్ చేశాను, తప్పకుండా చెక్అవుట్ చేసుకోండి. ఓకేనా. సో ఈ 6 వైర్స్ తీసుకున్నాం కదా, ఇలా 2 నాట్స్ అనేది అంటే 2 వైర్స్ తీసి నాట్స్ అనేది వేసుకోవాలి. అప్పుడు మనకి 3 నాట్స్ వస్తుంది. ఓకేనా. బేసిక్ నాట్లో. ఓకేనా. సో ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ 6 వైర్స్ తీసుకున్నాను. 2 వైర్స్ జాయిన్ చేస్తే నాకు 3 నాట్స్ అనేది వచ్చిందండి. ఇప్పుడు ఒక్క నాట్ అనేది తీసుకోవాలి. సో ఒక నాట్ తీసుకొని లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకోవాలి, ఇంకొక నాట్ తీసి రైట్ హ్యాండ్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టి చూస్తే ఇంటూ షేప్లో ఒకదాని మీద ఒకటి వైర్స్ అనేది వెళ్తుందండి. ఈ వైర్స్ని ఇలా లూప్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత ఇంకో నాట్లో ఉన్న లూప్ని ఇలా చుట్టుకోవాలి. తర్వాత పైన పెట్టాలి ఈ వైర్ని అంటే చుట్టుకున్న వైర్ ఉంది కదా, ఈ వైర్ని ఈ లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ ఇలా ఇన్సర్ట్ చేసి నాట్ అనేది టైట్ చేసుకున్నామంటే బేసిక్ నాట్ ఒకటి వస్తుంది. మళ్ళీ ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని సేమ్ లెఫ్ట్ హ్యాండ్లో ఉన్నదాన్ని ఒక పెద్ద లూప్ క్రియేట్ చేసుకోవాలి. రైట్ హ్యాండ్లో ఉన్నదాన్ని లూప్కి చుట్టుకోవాలి. లూప్ క్రియేట్ చేసాం కదా, ఆ వైర్ని పైకి పెట్టాలి. తర్వాత చుట్టుకున్న వైర్ ఉంది కదా, దాన్ని పైన ఉన్న లూప్లోకి ఇన్సర్ట్ చేసి నాట్ టైట్ చేసుకోవాలి. ఇలా ఇంకో నాట్ ఉంటుంది కదా, ఆ నాట్ని కూడా ఇలానే చేసుకోవాలండి. చాలా ఈజీగా వచ్చేస్తుంది. సో బేసిక్ నాటే కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మీరు బిగినర్ అయినా కూడా ఈ వీడియోని చూస్తే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఇలా టర్న్ చేసుకోవాలి. పైన కింద వేసుకోవాలండి. ఇంటూ షేప్లో ఇక మీదట ఇంటూ షేప్లో వచ్చేస్తుంది అన్నమాట ఈ వైర్స్ అన్నీ కూడా. అక్కడ ఇంటూ షేప్లో ఎక్కడెక్కడ వైర్స్ అనేవి క్రాస్ అవుతాయో అక్కడ మనం ఇలా నాట్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇలా చూపిస్తున్నా చూడండి, ఇలా పెట్టి చూస్తే 2 వైర్స్ ఇంటూ షేప్లో వస్తుంది. ఓకేనా. మనం అలానే రోల్ చేసుకుంటూ వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా ఉన్నదాన్ని ఇలా పెట్టుకోవాలి. అప్పుడు పైన ఒకటి కింద ఒకటి నాట్ అనేది వస్తుంది, వైర్స్ అనేది క్రాస్ అవుతుంది. ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో మీరు ఇలానే వేసుకోండి. ఓకేనా. సో ఇలా లూప్ క్రియేట్ వేసుకుంటూ రావాలి. హ్యాండిల్ ఓవరాల్గా ఇలానే వేయాలి. ఓకేనా. సో ఎందుకు నేను సెంటర్లో పెట్టుకోమన్నానంటే మీకు ఒక క్లారిటీ ఉంటుందన్నమాట. అందువల్ల అంటే పెద్ద పెద్ద వైర్స్ పెట్టుకున్నాం అనుకోండి, అంటే సెంటర్లో కాకుండా స్టార్టింగ్ నుంచే వేస్తున్నామంటే వైర్ అనేది లెంత్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు వైర్స్ని ఇన్సర్ట్ చేసి బయటకు తీసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు టర్న్ చూడండి, ఇక్కడ క్రాస్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ క్రాస్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ క్రాస్ అవుతుంది. మనకి ఒక చుట్టుకి 3 నాట్స్ వస్తుంది, అంటే 3 నాట్లు వస్తాయండి. ఇలా 3 పువ్వులు వస్తాయి కదా, దీన్ని ఇలా వేసుకుంటూ రావాలి. ఓకేనా. సో ఓవరాల్ ఇలానే వేసుకుంటూ రండి. ఇలా
మెలితిరుగుతుంది వైర్స్ అనేవి, దాన్ని సరి చేసుకుంటూ వేసుకుంటూ రావాలి. సో చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి ఇలా. సో మళ్ళీ చూపిస్తా చూడండి. ఇలా లూప్ క్రియేట్ చేసుకోవాలి. ఇంకో వైర్ని లూప్కి చుట్టుకోవాలి. లూప్ క్రియేట్ చేసాం కదా, ఆ వైర్ని పైకి పెట్టాలి. చుట్టుకున్నాం కదా, ఆ వైర్ని పైన లూప్లోకి ఇన్సర్ట్ చేయాలి. సేమ్ ఇలాగే వేసుకుంటూ రావాలి. మీకు ఏ డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇది వేయడం చాలా ఈజీ. వీడియోని బాగా అబ్జర్వ్ చేశారంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు. ఓకేనా. మీరు పూజ బుట్టలకనే కాకుండా మీకు హ్యాండిల్ వేయడం రాకపోతే ఇలాంటి హ్యాండిల్ మేక్ చేసుకొని మీరు నార్మల్ బాస్కెట్ కూడా ఇలా వేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. సో చాలా తొందరగా అయిపోతుంది. ఓకేనా. సో బేసిక్ నాట్లో వేసుకోవడం చాలా ఈజీనే కదా. సో బుట్ట అల్లనంత ఈజీనే, హెవీ వర్క్ అయితే ఉండదండి. ఓకేనా. సో ఇలా క్రాస్ అయ్యే చోట అన్నీ కూడా ఇలా నాట్స్ వేసుకుంటూ పెంచుకుంటూ రావాలి. ఇటువైపు అయిన వెంటనే ఇటువైపు తిప్పుకోవాలి. అంటే కింది వైపు ఉన్నదాన్ని పైకి తిప్పుకొని మళ్ళీ నాట్స్ వేసుకుంటూ వచ్చామంటే హ్యాండిల్ అనేది ఓవరాల్గా అవుట్ఫిట్ అనేది వచ్చేస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సో నాకైతే బాగా వచ్చిందండి. మీరు ట్రై చేసేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకేనా. సో హ్యాండిల్ వేసిన తర్వాత ఎక్కడెక్కడైనా ఫిక్స్ చేసుకోవచ్చు. అంటే మనం ఎలా ఫిక్స్ చేసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను. సో అవుట్ఫిట్ చూసారా, హ్యాండిల్ అవుట్ఫిట్ చాలా బాగా వచ్చింది. సో దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ఓకేనా. మీకు ఎక్కడ ఫిక్స్ చేయాలన్నా ఒక క్లారిటీ అనేది ఉండాలి కదా. ఇక్కడ చూడండి, నేను వైట్ కలర్ కింద అంటే వైట్ కలర్ కింద ఒక పింక్ కలర్ నాట్ వచ్చింది. దానికి కింద ఉన్న పింక్ కలర్ నాట్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. మీరు ఆ ఫ్లవర్స్ పైకి వచ్చాయి కదా డైమండ్ షేప్లో, వాటి సెంటర్లో కూడా మీరు ఇలా ఇన్సర్ట్ చేసి నాట్ అనేది ఫిక్స్ చేసుకోవచ్చండి హ్యాండిల్. అలా కాకపోతే ఇక్కడ చూడండి, నేను హ్యాండిల్ మీకు కన్వీనియంట్గా వైర్స్ ఎలా కన్వీనియంట్గా పోతుందో అలా మీరు హ్యాండిల్ పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, నేను ఇలా ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట. చాలా సింపుల్ హ్యాండిల్ ఫిక్స్ చేయడము. ఇలా ఒక నాట్ ఫిక్స్ చేసేసి లోపల ఒక ముడి అనేది వేసుకోవాలి. అంటే కవర్ కడతాం కదా అలా. నా ఛానల్లో మీరు అబ్జర్వ్ చూసారంటే చాలా టైం నేను చెప్పాను అనమాట ఎలా దీన్ని కట్టుకోవాలి అనేసి. సో ఇలా సింపుల్గా ఒక్క నాట్ అనేది అన్ని వైర్స్ని బట్టి వేసుకున్నా ఓకే. మీరు సింగిల్ వైర్ అటువైపు ఇటువైపు తీసి వేసుకున్నా ఓకే. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇటువైపు సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా ఇలానే ఫిక్స్ చేసుకోవాలండి. చూసుకోండి, చెక్అవుట్ చేసుకోండి. అటువైపు అంటే నేను ఇక్కడ 6 ఫ్లవర్స్ వేసాను అనమాట. 6 పెటల్స్ వేసాను. ఒకవైపు 3 ఒకవైపు 3 అంటే ఒకవైపు 3 పెటల్స్ వచ్చేటట్టు ఇంకోవైపు 3 పెటల్స్ వచ్చేటట్టు పెట్టుకున్నాను. మీకు కన్వీనియంట్గా మీరు ఎన్ని పెటల్స్ వేసి ఉంటే అన్ని పెటల్స్కి వేసుకోండి. లేదు ప్లెయిన్గా వేసున్నా కూడా నాట్స్ అనేది సమంగా 2 వైపులా సమంగా వచ్చేటట్టు చూసుకొని హ్యాండిల్ ఫిక్స్ చేసుకోండి. అలా లేకపోతే నేను ఒకే చెవు కాకుండా 2 చెవులు వేసుకుంటా, 2 హ్యాండిల్స్ అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి వేసుకుంటానన్నా మీరు మేక్ చేసి వేసుకోవచ్చండి. ఈ హ్యాండిల్ అనేది చాలా డిఫరెంట్. అంటే ఒకే నాట్లో కూడా వేసి ఫినిష్ చేసుకోవచ్చు. అలా లేదు 2 నాట్స్ వేసి ఫినిష్ చేసుకోవచ్చు. 3 నాట్స్ ఇప్పుడు వేసాను. 4 నాట్స్లో కూడా వేసి పెద్ద హ్యాండిల్ కావాలన్నా కూడా మీరు వేసుకోవచ్చు. ఓకేనా. సో బుట్ట అవుట్ఫిట్ చూసారా ఎంత నీట్గా ఉందో హ్యాండిల్ పెట్టిన తర్వాత. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఏ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.